ఈ యొక్క పెనుసల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనుపల్లి గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి అడవుల్లో తిరుగుతూ ఉండగా చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మీ అమ్మవారు స్వామివారిని శాంతింపజేసి స్వామివారిని మోహించి స్వామివారిని పెనవేసుకున్న దానివల్ల చెంచుల కోన కాస్త పెనుసుల కోనగా రూపాంతరం చెందింది. అది కాస్త కాలక్రమేణా పెంచుల కోనగా స్థిరనామధేయం ఏర్పడినది. క్షేత్రంలో చెంచు లక్ష్మీ అమ్మవారిని పెనవేసుకొని స్వామివారు ఉండడంతో ఆదిలక్ష్మీ అమ్మవారు అల్లంత దూరాన ఏటికి అవతల భాగాన స్వయంభూమూర్తిగా వెలిసి ఉన్నారు. విశేషంగా అమ్మవారు అంటే పద్మాసన స్థితేదేవి పరబ్రహ్మ స్వరూపిణి అని లక్ష్మీ అమ్మవారు పద్మాసనంలో కూర్చొని ఉండటం విశేషంగా ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో స్వామివారి పైన అలిగి దూరంగా వెళ్ళి నిలబడి శిలారూపంలో వెలియడం ఎంతో ప్రాశస్త్యమైనటువంటి క్షేత్రంగా చెప్పబడుతుంది. ఇక్కడ ఈ పుష్కరిణి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సమయంలో తెప్పోత్సవంకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా నిత్యం కూడా భక్తులకు స్నానాల కోసమని ఏర్పాటు చేసినటువంటి కోనేరు ఇది. ఈ యొక్క కోనేరు చాలా విశేషంగా ఉంటుంది. భక్తులందరూ కూడా తలనీలాలు సమర్పించి వచ్చి ఈ పుష్కరంలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నరసింహస్వామి వారిని ఆరాధించినటువంటి కణ్వ మహర్షి, ఆ యొక్క కణ్వ మహర్షి గుర్తుగా ఈ యొక్క ఏరు వస్తూ ఉంటుంది. దీన్ని కణ్వ నది అని పిలుస్తూ ఉంటారు. రూపాంతరంలో కాలక్రమేణా మారి కండలేరుగా రూపాంతరం చెంది కండలేరుగా నామకరణంగా ఏర్పడింది. ఈ యొక్క కండలేరు ఈ నీరంతా కూడా కండలేరు జలాశయం అని చెప్పని ఒక ప్రాజెక్టు ముందర ఉంది. ఈ యొక్క కండలేరు జలాశయానికంతా కూడా ఇక్కడి నుంచే మొదలవుతాయి ఈ నీరంతా కూడాను. ఈ యొక్క కొన్ని వేల హెక్టార్ల వరి పంటకంతా కూడా సాగునీరుగా ఇదంతా వెళ్తూ ఉంటుంది. స్వామివారి అనుగ్రహంతో చుట్టుపక్కల ఉండే గ్రామాల అన్నిటికీ కూడా ఈ యొక్క నీరే ఆధారంగా ఉంటుంది.